నమస్కారం. ప్రజాహితమే లక్ష్యంగా ప్రయాణం ప్రారంభించిన ఎన్టీవీ భక్తి టీవీ ఇవాళ్టితో 9 ఏళ్లు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టాయి. ప్రజా సమస్యలు వెలుగులోకి తేవడం, ప్రజా జీవితానికి అద్దం పట్టే వార్తలు, విశ్లేషణల్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ముందుకు సాగుతోంది ఎన్టీవీ. ఇంటింటా ఆధ్యాత్మిక భావనల్ని పెంపొందిస్తూ అడుగులు ముందుకేస్తోంది భక్తి టీవీ. ఇదే పంథాని కొనసాగిస్తామని ప్రమాణం చేస్తూ మరోమారు 9వ వార్షికోత్సవ శుభాకాంక్షల్ని అందజేస్తున్నాయి ఎన్టీవీ భక్తి టీవీ. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ నుంచి ఏమీ ఆశించను, స్వంతింటికి వచ్చినట్లు ఉందంటున్న నెహ్రూ. జీఎస్టీ బిల్లుకి తెలంగాణ ఆమోదం, అసెంబ్లీ మండలిలో మద్దతు తెలిపిన పార్టీలు. గుజరాత్ టూర్లో బిజీగా ప్రధాని, సౌరాష్ట్ర నర్మదా ప్రాజెక్టుల ప్రారంభం. కాన్పూర్ లాలా లజపత్ రాయ్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం, తండ్రి భుజంపైనే 12 ఏళ్ల బాలుడి మృతి. ప్రత్యర్థి డోప్ టెస్టులో దొరకడంతో యోగేశ్వర్కి సిల్వర్, లండన్ ఒలింపిక్స్ లో కాంస్యం నెగ్గిన రెస్లర్ కి ఇప్పుడు తీపి కబురు. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం తీసుకునేందుకే తెలుగుదేశం పార్టీలో చేరానన్నారు దేవినేని నెహ్రూ. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నెహ్రూ విజయవాడలో చంద్రబాబును కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మళ్లీ పుట్టింటికి వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు నెహ్రూ. టీడీపీతో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్న నెహ్రూ పార్టీ నుంచి తానేమీ ఆశించడం లేదన్నారు. సీఎం రెసిడెన్స్ అంటావు, కాదు పోతే కూడా సార్ మీరు ప్లీజ్ వెనకాలండి. కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం జరిగింది. నేను అవినాష్ దరిదాపుల నాకున్న ఫాలోవర్స్ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయింది. వారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి వాతావరణంలో ఆయన ఆహ్వానించడం, ఇది ఒక శుభ పరిణామంగా మేము భావిస్తున్నాను. నేను కూడా ఒకటే చెప్పాను, నేను పార్టీకి ఏం చేసేదనేది చూడండి, నాకు పార్టీ ఏమిచ్చిందనేది నేను ఎప్పుడూ ఎదురు చూడను. పార్టీకి నేను ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాం మేము. దాని ప్రకారం ఈ యొక్క రాజధానిలో చేసేటువంటి కార్యక్రమాల్లో డెవలప్మెంట్ కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాల్లో మీతో పాటు ఉడతా భక్తిగా మా భాగస్వామ్యాన్ని మేము కూడా మీతో పాటు కలుపుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన కూడా వెల్కమ్ చేశారు. అనుకోని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళా. నాకైతే మళ్ళీ పుట్టింటికి వచ్చేసా, ఎందుకంటే జన్మతా ఉన్న పార్టీ కాబట్టి. నాకు మేమే కాంగ్రెస్ పార్టీకి దాని మీద ఏదో దీని మీదనో ఎవరి మీద కోపమో కాదు. ఉన్న పరిస్థితుల్లో నా అనుమానాలు ఉన్నటువంటి వేలాది కార్యకర్తల యొక్క భవిష్యత్తు ఆలోచించి రాబోయే కాలంలో ఈ అమరావతి క్యాపిటల్ ఏరియాని డెవలప్మెంట్లో మా భాగస్వామ్యం కూడా కొంచెం ఉండాలనే ఉద్దేశంతో నేను చేస్తాను. వస్తు సేవల పన్నుల బిల్లుని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఏప్రిల్ 1 నుంచి కేంద్రం అమల్లోకి తెస్తున్న జీఎస్టీ చట్టం అమలు చేయాలంటే సగానికి పైగా రాష్ట్రాల శాసనసభలు ఆమోదించాల్సిందే. దీనికోసం ప్రత్యేకంగా సమావేశమైన తెలంగాణ అసెంబ్లీ ఇవాళ బిల్లుకి చట్టరూపం కల్పించింది. ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ జీఎస్టీ బిల్లుని ప్రవేశపెట్టారు. అన్ని పార్టీలు ఈ బిల్లుకి మద్దతు ప్రకటించాయి. ఏకగ్రీవంగా ఆమోదించి మంచి సంప్రదాయాన్ని నెలకొల్పారని సభ్యుల్ని అభినందించారు కేసీఆర్. అధ్యక్ష, దేశం యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాలు
లక్షించి కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక గొప్ప ఆర్థిక సంస్కరణ ఈ జిఎస్టీ అనే విషయం ఈరోజు దేశమంతా భావిస్తూ ఉంది. అంతర్జాతీయం కూడా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. నేను కోరిన మీదట తమరు కూడా సభ్యులకు ఏదైనా సందేహం వస్తే రాజ్యాంగపరమైనటువంటి నివృత్తి కూడా జరగాలి ఇక్కడికిక్కడ అని చెప్పి చట్టపరంగా అవసరాన్ని బట్టి మన సభలో సభ్యులుగా ఉండేటువంటి అడ్వకేట్ జనరల్ గారిని రప్పించమని చెప్పి నేను కోరినాను. తమదు వారిని కూడా ఆహ్వానించారు. వారు కూడా అడ్వకేట్ జనరల్ గారు కూడా సభలో ఉన్నారు. సభ్యులు తమ తమ అభిప్రాయాలు చెప్పినప్పుడు ఎటువంటి సందేహాన్ని లేకుండా చెప్పారు. మజ్లిస్ సంబంధించిన సభ్యులు కొన్ని క్వశ్చన్లు అడిగారు. मैं आप लोगों को एक ही बात यहाँ बताना चाहूंगा कि जितना भी हमारा नुकसान होगा, अगर नुकसान होता है तो सेंट्रल गवर्नमेंट इस एक्ट के तहत ही साफ कह रही है कि उसका पूरा भर्ती सेंटर की तरफ से हमारे को मिलेगा. तो इसमें हमें कोई फिक्र करने की जरूरत नहीं है. 5 साल तक ये सहूलत हमारे पास होगी. उसके बाद से फिर से रिव्यू होगी. इसमें हमारा चेक करने की कोई जरूरत नहीं है. ఏదేమైనప్పటికీ అధ్యక్ష, సభ్యులు చాలా రకాల అభిప్రాయాలు చెప్తూ యునానిమస్గా ఈ తీర్మానాన్ని చేయడం అనేది మంచి సాంప్రదాయం. ఒక మంచి స్టెప్ జరుగుతున్నప్పుడు, తీసుకోబడుతున్నప్పుడు అభినందించడం మంచి సంస్కారం కింద వస్తుంది. ఈరోజు తెలంగాణ శాసనసభ యొక్క ఔన్నత్యాన్ని పెంపొందించడానికి సందర్భోచితంగా ఏకోన్ముఖంగా వ్యవహరించేటువంటి అభినవేశం, ఆ సంస్కారం తెలంగాణ శాసనసభకు ఉందనేటువంటి ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పినందుకు సభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. నా పక్షాన, ప్రభుత్వ పక్షాన సున్నవ రాజయ్య గారు మాట చెప్పినారు. కేంద్రం ఎప్పుడైనా కూడా చెప్పేటప్పుడు ఒక మాట ఉంటుంది, ఆచరణకు వచ్చేటప్పటికి ఇంకో మాట ఉంటుంది అన్నారు. చిన్నారెడ్డి గారు కూడా తమ ప్రసంగంలో చెప్పినారు అధ్యక్ష. సరే, సభ్యులు కిషన్ రెడ్డి గారు కావచ్చు, చిన్నారెడ్డి గారు కావచ్చు, చాలా సుదీర్ఘంగా జాతీయ అంతర్జాతీయ ట్రెండ్స్ను, రాజకీయ సంబంధమైనటువంటి మేళవింపులు చేసి చాలా చక్కగా చెప్పినారు ఈరోజు సభలో. నేను కూడా సంతోషిస్తా ఉన్నా. అయితే రాజయ్య గారు చెప్పినటువంటి భయం ప్రివేల్ అవుతా ఉండే దేశం మీద. అందువల్లనే 15-16 సంవత్సరాలు ఈ బిల్లు ఆగింది అధ్యక్ష. దానికి తార్కాణం ఏంటంటే 2007లో 4%గా ఉన్నటువంటి సిఎస్టీ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని 2% తగ్గించండి, మేము కంపెన్సేట్ చేస్తామని చెప్పి అప్పటి ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష. చెప్తే రాష్ట్రాలన్నీ నమ్మి చేసిన తర్వాత వాళ్ళు కాంపెన్సేట్ చేయలేదు అధ్యక్ష. తద్వారా ఇప్పుడు మన రాష్ట్రానికి, మన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన బకాయిలే 10,440 కోట్ల రూపాయలు ఆనాటి ప్రభుత్వం మాట ఇచ్చి తప్పిన దానివల్ల ఇప్పుడు మనకు రావాల్సింది అధ్యక్ష. జిఎస్టీ విషయంలో కూడా చర్చోపచర్చ జరిగినప్పుడు నేను ఈనాటి ఆర్థిక మంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు, సరే గతంలో జరిగింది ఏందో జరిగింది, మీరైనా రిలీజ్ చేయండి, ప్రభుత్వం మారినంత మాత్రాన ప్రాసెస్ మారదు కదా, గవర్నమెంట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్ అంటే ఈ ప్రభుత్వం రిలీజ్ చేస్తా ఉంది అధ్యక్ష. ఇప్పటి వరకు మనకు దాదాపు 1700 కోట్ల రూపాయలు రావడం జరిగింది. ఆ విశ్వాసం రాష్ట్రాలలో వచ్చింది కాబట్టి, ఈ ప్రభుత్వం చేస్తా ఉందన్నటువంటి మాట వచ్చింది కాబట్టి ఇలా జిఎస్టీ పాస్ కావడానికి మార్గం సుగమం అయిందని చెప్పి సందర్భం తెలియజేయాల్సిన అవసరం ఉందని భావించి నేను తెలియజేస్తాం, వేరే ఉద్దేశం కాదు. కాబట్టి ఏమైనప్పటికీ ఇప్పుడు ఈ రాజ్యాంగ సవరణలో ఉన్న ఒక సుగుణం ఏంటంటే బిల్లులోనే 5 సంవత్సరాలు కంప్లీట్ కాంపెన్సేట్ చేస్తామని పొందుపరుస్తా ఉన్నారు కాబట్టి ఎవరు కూడా ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. ఏమైనప్పటికీ ఈరోజు శాసనసభ ఉదాత్తమైనటువంటి రీతిలో వ్యవహరించి యునానిమస్గా ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదించడం అనేది మంచి సాంప్రదాయం నెలకొల్పినందుకు మరొక్కసారి నా పక్షాన సభ్యులందరికీ కూడా, సభా నాయకులకి, సభ్యులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. The House is adjourned for half an hour for tea break. The Business Advisory Committee will meet during tea break. వస్తు సేవల బిల్లుకి తెలంగాణ శాసన మండలి ఆమోదం తెలిపింది. అయితే జీఎస్టీ బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు ప్రభుత్వ తీరుకు నిరసనగా కాంగ్రెస్ మండలి నుంచి వాకౌట్ చేసింది. జీఎస్టీ బిల్లుపై పలు అనుమానాలున్నా దేశ ప్రయోజనాల దృష్ట్యా బిల్లుకి మద్దతు ఇచ్చామన్నారు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ. రుణమాఫీ, రైతు సమస్యలపై మండలిలో లేవనెత్తే అవకాశం ఇవ్వకపోవడంతో మండలి నుంచి వాకౌట్ చేయాల్సి వచ్చిందన్నారు కాంగ్రెస్ నేతలు. వ్యతిరేకం కాదు, జిఎస్టీ యూపీఏ 1 అండ్ యూపీఏ 2 ప్రవేశపెట్టిన ఆ జిఎస్టీ బిల్లు మా డిమాండ్ ఏముంది అంటే కాంగ్రెస్ పార్టీది ఈరోజు కౌన్సిల్లో, అయ్యా మీరు జిఎస్టీకు మేము కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేసి దీనికి పాస్ చేస్తాం, ఇది రాటిఫికేషనే కదా, దానికి మాకు అభ్యంతరం లేదు. కానీ ముందుగాల ఈ అసెంబ్లీ ఎన్ని రోజులు దీంట్లో మాకు ఫస్ట్ ఈ కరువు మీద చర్చ
మా చేసేందుకు అవకాశం ఇవ్వాలంటే మరి ఇవాళ చైర్మన్ గారు చాలా మొండితనంగా అవకాశం ఇవ్వకుండా అపోజిషన్ వాయిస్ ని మాకు మైక్ కూడా ఇవ్వకుండా కనీసం మైక్ లో ప్రొటెస్ట్ చేస్తామంటే కూడా మైక్ కూడా మాకు అవకాశం ఇవ్వకుండా బుల్డోజ్ చేయడం ఇది మంచి సంప్రదాయం కాదు. తెలంగాణ వర్షాకాల సమావేశాల్ని సెప్టెంబర్ 20 నుంచి 10 రోజుల పాటు నిర్వహించాలని బీఎస్సీలో నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, బీఎస్సీలో తీసుకున్న నిర్ణయాలపై మీ వద్దున్న సమాచారం ఏంటి? ఉదయం 11 గంటలకు ప్రారంభమైనటువంటి తెలంగాణ అసెంబ్లీ సమావేశం జీఎస్టీ బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన తర్వాత స్పీకర్ అధ్యక్షతన బీఎస్సీ సమావేశం జరిగింది. బీఎస్సీ సమావేశంలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా సమావేశాన్ని మినిమం 15 రోజుల పాటు కొనసాగించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేశారు. అయితే అధికార పక్షానికి సంబంధించినటువంటి నుంచి వచ్చినటువంటి అభ్యంతరం అంటే ఈ రోజు ప్రత్యేకంగా మనం జీఎస్టీ బిల్లుకు సంబంధించినటువంటి ఆమోద ముద్ర వేయడానికి ఏర్పాటు చేసినటువంటి సమావేశం కాబట్టి ఈ రోజు జీఎస్టీ బిల్లుతో పాటు జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలపడంతో పాటు ప్రభుత్వం పెట్టినటువంటి 3 ఆర్డినెన్స్లు ఏవైతే ఉన్నాయో ఆ ఆర్డినెన్స్ల మీద కూడా చర్చించి ఈ రోజు సభను ముగిద్దామని సీఎం ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులకు చెప్పారు. దీంతో ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా దానికి అంగీకరించారు. అయితే వినాయక నిమజ్జనం తర్వాత అసెంబ్లీ సమావేశాల్ని 10 వర్కింగ్ డేస్ ఉండేటట్టుగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని చెప్పేసి సీఎం తేల్చి చెప్పడంతో ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా దానికి సుముఖత వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి 10 వర్కింగ్ డేస్ సమావేశాలు అసెంబ్లీని నిర్వహించడానికి అటు అధికార పక్షం కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సెప్టెంబర్ 17న ప్రత్యేకంగా అసెంబ్లీని ఏర్పాటు చేయాలని ఒక ప్రతిపాదన పెట్టారు. అయితే సీఎం వినాయక నిమజ్జనం బిజీలో ఉండి ఒత్తిడిలో ఉన్నటువంటి పోలీసులు మళ్ళీ 17వ తేదీన అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటే కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ రోజు సభను నిర్వహించలేమని తెలిసారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యుల్లో భట్టితో పాటు చిన్నారెడ్డి రైతులు కావచ్చు తెలంగాణలో పూర్తిగా కరువు ఇబ్బందుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కరువు మీద పూర్తిగా 2 రోజులు చర్చించాలి, 2 రోజులతో చర్చించిన తర్వాత సభను వాయిదా వేసుకుందామని ఒక ప్రతిపాదన పెట్టారు. అయితే సెప్టెంబర్ 20 నుంచి సమావేశాలు మళ్ళీ ప్రారంభించుకుంటాం కాబట్టి ఆ రోజు కరువు మీద కూడా చర్చించుకుందామనే అంశాన్ని సీఎం లేవనెత్తినటువంటి నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా దానికి అంగీకరించారు. మొత్తానికి 10 రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అటు కరువుతో పాటు ఇటు తెలంగాణలో ఉన్నటువంటి రుణమాఫీ ఇతరత్ర అంశాల మీద కూడా చర్చించాలని టీడీపీ సభ్యులు ప్రధానంగా బీఎస్సీలో లేవనెత్తినటువంటి నేపథ్యంలో అన్ని సంబంధించినటువంటి అంశాలు ఏ రోజు చర్చించాలనేది స్పీకర్ ఫైనల్ నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి సెప్టెంబర్ 20 నుంచి 10 వర్కింగ్ డేస్ అసెంబ్లీని నిర్వహించడానికి బీఎస్సీ ఒక సూత్రప్రాయంగా ఒక అభిప్రాయానికి వచ్చింది. అయితే ఏ అంశాలు ఎప్పుడు చర్చించాలనేది స్పీకర్ ఫైనల్ చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ప్రతిష్ట ప్రసారం గట్టిగా
మేము ఈరోజు అడగటం జరిగింది. ఈనాడు ఈ రాష్ట్రంలో విపరీతమైనటువంటి కరువు కాటకాలతో, నీటి ఎద్దడితో, తాగడానికి నీళ్ళు లేక పంటలు ఎండిపోతూ ఉన్నటువంటి పరిస్థితిలో, పక్షులకి పశువులకు కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితిలో దాని మీద త్వరితగతిన మనం చర్చించాలి. ఈ అంశాన్ని మనం ఏదో రకంగా ఒక సొల్యూషన్ చూపించాలనేటువంటి ఆలోచనతో మేమంతా డిమాండ్ చేశాము ఈ శాసనసభని. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు శాసనసభ వ్యవహారాలను చూస్తున్నటువంటి మంత్రి, అట్లాగే గౌరవ శాసనసభాపతి గారి దగ్గర బీఎస్సీ సమావేశంలో కూడా కాంగ్రెస్ పక్షాన ఆ బీఎస్సీ సమావేశంలో నాతో పాటు డాక్టర్ చిన్నారెడ్డి గారు వెళ్ళి మాట్లాడటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ భావాల్ని ఆ సమావేశంలో వ్యక్తపరచడం జరిగింది. అక్కడ ప్రత్యేకంగా ఈ కరువు కాటకాలు, అట్లాగే మీరు మహారాష్ట్రతో చేసుకున్నటువంటి ఒప్పందం పైన, అట్లాగే ఇందిరమ్మ బిల్లుల పైన, అసలు ఇల్లు కట్టుకోవడానికి చాలామంది ప్రజానికి ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు చెప్పిన డబుల్ బెడ్రూమ్ పైన, మీరు చెప్పిన ఇంటికో ఉద్యోగం పైన నిరుద్యోగ యువకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ అంశం పైన రకరకాలైనటువంటి అంశాలపైన ఈరోజు చర్చించాలని, మరీ ముఖ్యంగా మీరు ప్రతిపాదించినటువంటి జిల్లాల రీఆర్గనైజేషన్, ఈ రాష్ట్రంలో జిల్లాల రీఆర్గనైజేషన్ సంబంధించి కూడా అతి ముఖ్యమైన అంశం, దాని మీద కూడా చర్చించాలని, అట్లాగే మీరు చెప్పినటువంటి 12% రిజర్వేషన్ సంబంధించిన గిరిజనులకు కానీ, ముస్లిం మైనారిటీ సోదరులకు సంబంధించిన అంశాలు కానీ, అట్లాగే మేము గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టి ఈపీసీ సిస్టమ్ ద్వారా మొదలుపెట్టి చివరి స్థాయిలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు పైన కూడా చర్చించాలి. ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అతి ముఖ్యమైన అంశాలు. కరువుతో అల్లాడుతున్నటువంటి ప్రజానికం అటు బ్యాంకుల దగ్గర రుణాలు పొందలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ రుణమాఫీ సంబంధించిన అంశం కూడా చర్చించాలని చెప్పి ఈ బీఎస్సీ సమావేశంలో గట్టిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. కానీ ఎందుకో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఈ ప్రభుత్వం కానీ ఈ అంశాలపైన చర్చించడానికి ముందు రాకుండా వాళ్ళు మేము పోస్ట్పోన్ చేస్తాం సభని అంటే కాంగ్రెస్ పక్షాన గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు కొన్ని అంశాలు ముందుకు తీసుకుని వచ్చారు. ఏదో వినాయక చవితి ఉందని, నిమజ్జనానికి మాకు పోలీసు అవసరం ఇంత ఉందని రకరకాల అంశాలు చెప్తే, ఒకవేళ మీరు చెప్పే అంశమే నిజమైన అనుకుంటే కనీసం ఇప్పుడైనా దాని తర్వాత అయినా శాసనసభని ఎప్పటి నుంచి పెడతారో, ఈ అంశాల మీద ఎప్పటి నుంచి చర్చిస్తారో స్పష్టంగా ఈ బీఎస్సీ సమావేశంలో మీరు చెప్పాలి. అదే అంశాన్ని ఈ రాష్ట్ర ప్రజానికానికి కూడా మీరు చెప్పాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేయటం, ఆ డిమాండ్ మేరకు ఈ ప్రభుత్వం 20వ తారీఖు నుంచి 19th అంటే 20th నుంచి ఈ శాసనసభ సమావేశాల్ని 10 నుంచి 15 రోజులు తప్పనిసరిగా నడుపుతామని వాళ్ళు హామీ ఇచ్చిన తర్వాతనే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభా పక్షం బీఎస్సీ సమావేశంలో దాన్ని ఒప్పుకోవడం జరిగింది. సో కాంగ్రెస్ శాసనసభా పక్షం ఈ అంశాలపైన ఈ శాసనసభలో చర్చించడానికి ఈ ప్రభుత్వాన్ని ఒప్పించింది. 20వ తారీఖు నుంచి తప్పనిసరిగా శాసనసభ నడిచేటట్టుగా, ఈ శాసనసభ కూడా ప్రోరోగ్ చేయకుండా తప్పనిసరిగా ఆ 20వ తారీఖు నుంచి సభ నడిచేటట్టుగా మేము డిమాండ్ చేశాం. ఈ డిమాండ్కి సంబంధించిన అంశాలన్నీ కూడా మేము ముందుంచాం. ఈరోజు వరుసగా మూడవ సంవత్సరం వర్షాలు లేక, ఒకసారి వర్షాలు వచ్చి విత్తనాలు వేసుకున్న తర్వాత మళ్ళీ 15-20 రోజులు వర్షాలు రాక ఈరోజు వేసిన పంటలు ఎండిపోతుంటే, ఈరోజు ఈ ప్రభుత్వానికి బీఎస్సీ మీటింగ్లో మా సభ్యులు ఎంత మొత్తుకున్నా సరే కనీసం ఒక్కరోజైనా ఈ కరువు మీద చర్చిద్దాం, రైతులకు అండగా ఉందాం, ధైర్యాన్ని ఇస్తాం అని చెప్పి ఎంత చెప్పినా వినకపోవడం దురదృష్టకరం. దీని మీద విచారం వ్యక్తం చేస్తూ కనీసం సంబంధిత శాఖ మంత్రి అయినా ఈరోజు రైతుల గురించి మాట్లాడదామంటే ఆయన అమెరికా పర్యటనలో ఉన్నాడు. ఈరోజు రైతుల పరిస్థితి
రైతుల సమస్యలు ఇతర ప్రజా సమస్యలపై తక్షణమే శాసనసభలో చర్చించాలని తాము గట్టిగా డిమాండ్ చేయడంతో ప్రభుత్వం ఈ సెప్టెంబర్ 20 నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించడానికి అంగీకరించిందంటున్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లుబట్టి విక్రమార్క. అంతకుముందు తెలంగాణ శాసనసభ జీఎస్టీ బిల్ ని రాటిఫై చేసేందుకే స్పెసిఫిక్ గా సమావేశమై బిల్ ని రాటిఫై చేసిన రాష్ట్రాల లిస్టులో చేరింది. ఇతర వార్తల్లో తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకి సుప్రీంకోర్టు నోటీసులు అందాయి. నోటీసుల్ని ఎమ్మెల్యేలకు ఇచ్చే అధికారాన్ని సుప్రీంకోర్టు పిటిషనర్ కి అప్పచెప్పడంతో పిటిషనర్ సంపత్ ఎమ్మెల్యేలకి నోటీసులు అందించారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకి నోటీసులు ఇచ్చారు సంపత్. వారి చేతిలో నోటీసులు పెట్టి సాక్ష్యంగా సెల్ ఫోన్లో వీడియో తీసుకున్నారు. 3 వారాల్లోపు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది సుప్రీంకోర్టు. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన తలసాని, చల్లా ధర్మారెడ్డి, తీగలకి కూడా నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. గన్ పార్క్ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పాలతో అభిషేకం చేశారు. మజ్లిస్ ఒత్తిళ్లకు తలెగ్గి అధికార పార్టీ వ్యవహరిస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. సెప్టెంబర్ 17ని అధికారికంగా విమోచన దినోత్సవంగా ప్రకటించాలని నినాదాలు చేశారు. గన్ పార్క్ దగ్గర నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ జరిపారు. గన్ పార్క్ వద్ద టీపీసీసీ అధికార ప్రతినిధి రమ్య ధర్నా చేపట్టారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే శోభని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన దిగారు. గతంలో తాను దళితులకు మద్దతుగా మాట్లాడినందుకు తనపై శోభ అనుచరులు దాడి చేసి ఆస్తులు ధ్వంసం చేశారని రమ్య ఆరోపించారు. ఆ ఘటనపై ఫిర్యాదు చేస్తే ఎమ్మెల్యేని పోలీసులు కాపాడుతున్నారని విమర్శించారు. అయితే గన్ పార్క్ వద్ద అనుమతి లేకుండా ధర్నా చేయడం కుదరదని రమ్యతో పాటు అనుచరుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొత్త జిల్లాలపై పోరు ఉద్రిక్తమవుతోంది. సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేయాలంటూ ఆందోళనలు మిన్నంటున్నాయి. తాజాగా సిరిసిల్ల జేఏసీకి చెందిన నేతలు హైదరాబాద్లో గన్ పార్క్ వద్ద ఆందోళన దిగారు. మంత్రి కేటీఆర్ కొత్త జిల్లాకు అడ్డుపడుతున్నారంటూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నా చేస్తున్న జేఏసీ నేతల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. తర్వాత హలో డాక్టర్ ప్రసారం అవుతుంది. ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.